లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. RRR సినిమాతో నాటు సాంగ్ను ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. దాంతో తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమర భీమ్గా అద్భుతంగా నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయి నటించారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు దారి చూపించిన రాజమౌళి RRR సినిమాతో ఏకంగా ఆస్కార్ రేసులో నిలిచారు. RRR సినిమాలో నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. దాంతో తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమర భీమ్గా అద్భుతంగా నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ ఇద్దరు కలిసి స్క్రీన్పై చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. సంచలన విజయం సాధించిన RRR సినిమాకు కీరవాణి సంగీతమే అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అలాగే సినిమా చివరిలో వచ్చిన ఎత్తర జెండా సాంగ్ కూడా హైలైట్ అని చెప్పాలి. పాటలో తారక్ చరణ్తో పాటు సినిమాలో నటించిన మరికొంతమంది కూడా కనిపిస్తారు. చివరిలో దర్శకుడు రాజమౌళి కూడా కనిపిస్తారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇలాంటి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ చిరంజీవికి సంబంధించింది. ఈ సాంగ్ సెట్ దాదాపు RRR సినిమాలోని సాంగ్ సెట్ లాగా దగ్గరగా ఉంది. అయితే ఆ సాంగ్లో చిరంజీవి మన హీరో గెటప్ కూడా చరణ్ తారక్లా పోలి ఉంది. సాంగ్ కన్నడ మూవీ సాంగ్. మెగాస్టార్ ఈ సినిమాలో గెస్ట్ రోల్లో స్పెషల్ సాంగ్ చేశారని తెలుస్తుంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదెప్పుడు తీశారంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్ చేస్తున్నారు.